కోరుకుంటూ స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. సార్ దయచేసి వేదిక విచ్చేసి మీ ప్రసంగాన్ని అందించండి. ఇక్కడికి అక్షర్ధామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ యుగంధర్ సార్, ఎన్ఎల్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ నవీన్ సార్ అండ్ దీప్తి కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రవీణ్ సార్ అండ్ మరియు మాజీ మండల అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ గారికి ఆహ్వానం పలుకుతూ ఆశీర్వదించడానికి ఆనందించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు నవోదయ సైనిక్ వంటి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ విజయం సాధించి శ్రీరామ్ అకాడమీ గర్వపడేలా చేసిన విద్యార్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభను ప్రారంభించుకుందాం. ఈరోజు ఇక్కడ ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి మీ అందరిని చూస్తుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. ఒక ఒత్తి వెలగాలి అంటే ఆసరాగా ప్రమిద ఉండాలి, శక్తినిచ్చే నూనె ఉండాలి, ఆ దీపం ఆరిపోకుండా కాపాడే 2 చేతులు ఉండాలి. ఇక్కడ ఆసరాగా నిలిచిన ప్రమిద తల్లిదండ్రులైతే, శక్తినిచ్చే నూనె గురువులుగాను, ఆ ఆరిపోకుండా దీపాన్ని నిలబెట్టేది మన శ్రీరామ్ అకాడమీ ఇన్స్టిట్యూట్. సో ఈ ముగ్గురి సమన్వయం వల్లనే మనం ఈరోజు కేవలం 50 మంది విద్యార్థులలో 20 నవోదయ సీట్లు, 10 సైనిక విద్యార్థులలో 6 సైనిక్ సీట్లను సాధించడం అనేది జరిగింది. ఇందులో ఏ ఒక్క కోఆపరేషన్ లేకపోయినా సరే ఇంతటి ఘన విజయాన్ని మనము సాధించలేదు. సో దీనికి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, వాళ్ళని తీర్చిదిద్దిన గురువులకి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ముందుగా చిన్నారులు విద్యార్థులు, మై డియర్ స్టూడెంట్స్, మీరు సాధించిన నవోదయ సైనిక్ సీట్ అంటే ఒక పరీక్షలో పాస్ అవ్వడమే కాదు, ఇది మీ జీవితానికి గొప్ప మలుపు. నవోదయ సైనిక్ వంటి స్కూల్స్లో చదవడం వల్ల చదువుతో పాటు విజ్ఞానం, నెక్స్ట్ వచ్చేసి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలని పెంపొందించుకోవడమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపు సాధించడానికి ఈ స్కూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి స్కూల్స్లో మీరు సీటు సాధించినందుకు చాలా గర్వపడవలసిన సిచ్యువేషన్ ఇది. అలాగే నవోదయ పరీక్ష చాలా మంది రాశారు. అందులో కొంతమంది విద్యార్థులు సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాలేదని బాధపడుతున్నారు. కానీ బాధపడాల్సిన అవసరం లేదు. విజయం సాధించినా సాధించకపోయినా సరే ఇక్కడ నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్ మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఒకటి మనకి దక్కలేదంటే దానికన్నా మించి ఇంకోటి ఏదో ఉందని మనం గుర్తించాలి. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మన ఇన్స్టిట్యూట్లోనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతను కే కార్తికేయ. లాస్ట్ ఇయర్ నవోదయ సీట్ రాలేదని చాలా బాధపడ్డారు. కానీ వాళ్ళ పేరెంట్స్కి నేను చెప్పాను, మీరు బాధపడాల్సిన అవసరం లేదండి, అది రాకపోతే దానికి మించి ఉందని, అంటే దాంతోనే లైఫ్ ఆగిపోయిందని అక్కడ ఆపేయాలని చూడకూడదు. సో దాన్ని ఉపయోగించుకొని ఫ్యూచర్లో ఇంకా దానికి సంబంధించి ఏదైనా సరే మనం సాధించవచ్చు. ఈరోజు ఆ అబ్బాయి దాన్ని ఆదర్శంగా తీసుకొని సైనిక్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే కలిగిరి సైనిక్ స్కూల్లో సీట్ సాధించాడు. కే కార్తికేయ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన స్టూడెంటే. సో సీటు రాలేదు అని ఎవ్వరు బాధపడాల్సిన అవసరము లేనే లేదు. దానికి సంబంధించి ఫ్యూచర్లో ఆ చదువు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది వాళ్ళ విజయానికి ఖచ్చితంగా తోడ్పడుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఇంతటి విజయం సాధించడం
శ్రమ వెలకట్టలేనిది. మీరు మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆ ఆనందం జీవితాంతం చూడాలంటే ఇదే కసితో పట్టుదలతో అనుదినము కష్టపడి చదువుతూ ఇలాంటి మరెన్నో విజయాల్ని అందించడమే వారికి మీరిచ్చే నిజమైన బహుమతి. అర్థమైందా? అర్థమైందా స్టూడెంట్స్? మీకే చెప్తున్నా, అర్థమైందా? భవిష్యత్తులో ఇలాంటి క్రమశిక్షణ కష్టపడి చదివి మంచి మార్గంలో ఉండటమే మీరు వాళ్ళకి ఇచ్చే నిజమైన బహుమతి. ఓకేనా? ఇస్తారా? మీరు రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. నెక్స్ట్, ఈ సక్సెస్ లో అతి కీలకమైన పాత్ర తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పడే కష్టం నాకు తెలుసు. వాళ్ళు ఎంతో శ్రమపడి చిన్నారులను మంచి మంచి ఫ్యూచర్లో మంచిగా తీర్చిదిద్దాలనే తపనతో ఎంతో మంది తల్లిదండ్రులు ఉంటారు. మా బాబుకు సీట్ వచ్చేలా ప్రయత్నం చేయండి సార్, మా బాబు మంచి భవిష్యత్తు ఉండాలి సార్, చూడండి సార్ అని ప్రతి ఒక్క పేరెంట్ తన బిడ్డల కోసం చాలా శ్రమ పడతారు. వాళ్ళ యొక్క కష్టం ఈరోజు నన్ను నమ్మి వాళ్ళ పిల్లల్ని అప్పగించి ఇంతటి ఘన విజయానికి తోడ్పడినటువంటి పేరెంట్స్కి నేను సర్వదా రుణపడి ఉంటాను. మీరు ఇచ్చిన సపోర్టు మా రూల్స్ అండ్ రెగ్యులేషన్కి కట్టుబడి ఎక్కడా దాన్ని అధిగమించకుండా మాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. మీరు ఈ సపోర్ట్ ఇవ్వడం వల్లే మేము ఈరోజు ఇంతటి ఘన విజయం సాధించడానికి తోడ్పడింది. ఇక్కడ పేరెంట్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ పిల్లల్ని ర్యాంకులు మార్కులు అనే యంత్రాల్లో మార్చడమే కాకుండా భవిష్యత్తులో సమాజానికి మార్గదర్శకులుగా నిలబడాలంటే వారిని అన్ని వైపుల నుంచి పెంపొందించాలి. ఒక్క చదువు ర్యాంకు మార్కులే వాళ్ళని డిసైడ్ చేయవు. సమాజంలో క్రమశిక్షణ, ఇతరుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనమే నేర్పాలి. అలాగే మీరు పిల్లలతో ఎలా ఉండాలి అంటే, అతను ఏదో ఫెయిల్ అయినప్పుడు కానీ విజయం సాధించలేనప్పుడు నిరుత్సాహపడకుండా ఏమిరా నీ మీద ఇంత పెట్టాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇలా చేసావేంటి అనే మాటలు అనుకుంటా వాళ్ళని మీరు ప్రోత్సహించండి. ఏం కాదు నాన్న, నెక్స్ట్ మళ్ళీ ప్రయత్నం చేద్దాం. అలా మీ ప్రోత్సాహం మీ బిడ్డకి 1000 ఏనుగుల బలంతో సమానం. అది మీరు గుర్తించండి. అలాగే మీ పిల్లలు మీ నుంచి విలువైన బహుమతులు ఏవి ఆశించట్లేదండి. మీ నుంచి ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించమని కోరుకుంటున్నారు. వాళ్ళతో మీరు గడిపే ఆ 10 నిమిషాలు చిన్నారుల వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది. సమాజానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. మిమ్మల్ని రోల్ మోడల్గా చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో ఒక 10 నిమిషాలు కేటాయించండి. అలాగే గారాబం అనేది విజయానికి అడ్డం కాకూడదు. సో అలా ఆ బిడ్డ తప్పు చేసినట్లయితే శిక్షించినా సరే పర్వాలేదు అనుకునే తల్లిదండ్రులు ఉన్నంత వరకు విద్యార్థులు ఇలాంటి సక్సెస్లు ఎన్నైనా సరే సాధిస్తారు. అటువంటి పేరెంట్స్ సమాజానికి ఈరోజు చాలా అవసరము. మీరు ఈ విధంగా ప్రోత్సహించండి. మీతో పాటు మేము ఉండి భారతదేశానికి మంచి భావి భారత పౌరులను ఇద్దాం. సో మీరు ఇచ్చిన సపోర్ట్కి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన వ్యక్తులు మరొకరు ఎవరంటే, ఒక భక్తుడు దేవుడిని ప్రశ్నిస్తాడు, ప్రపంచంలో అతి గొప్ప వ్యక్తి ఎవరని అడిగితే దేవుడు సమాధానం చెప్తాడు. ఏంటి అంటే, ఉపాధ్యాయుడు, గురువులు గొప్ప వ్యక్తి. అప్పుడు భక్తుడు అంటాడు, అదేంటి స్వామి మీరు గొప్ప వ్యక్తులు కదా, ఉపాధ్యాయుల్ని గురువుల్ని గొప్ప వ్యక్తులు అంటారేంటి అని అంటారు అని అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, నేను కేవలం మనిషిని మాత్రమే సృష్టించాను, కానీ ఉపాధ్యాయుడు ఒక లాయర్ని, ఒక డాక్టర్ని, ఒక ఇంజనీరింగ్ని, ఒక పోలీసుని, దేశాన్ని రక్షించే సైనికుడిని, నాయకుడిని సృష్టించి సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాడు. అటువంటి వాడు గొప్ప వ్యక్తి ఉపాధ్యాయుడు.
శ్రీరామ్ అకాడమీలో ఉండి క్రమశిక్షణతో సీటు సాధించడమే లక్ష్యం కాకుండా విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఎడ్యుకేషన్ అందించాలని నిరంతర తపన పడుతూ స్లోగా ఉన్న విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రతి అంశంలో వాళ్ళకి వెన్ను తట్టి ప్రోత్సహించి ఈరోజు ఇంతటి ఘన విజయానికి కారణమయ్యారు మా శ్రీరామ్ అకాడమీ స్టాఫ్. సురేష్ సార్, సాయి లక్ష్మి మేడం, గణేష్ సార్, నందిని మేడం, వీళ్ళంతా కృషి ఈరోజు మన చిన్నారుల లక్ష్యం చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. సో ఇక్కడ మనమందరం కలిసి సమన్వయంగా మన పిల్లల్ని ఇంతటి ఘన విజయం చేకూర్చడానికి తోడ్పడ్డాము. సో అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో చివరగా ఇక్కడ నేను ఈ స్థాయిలో నిలబడడానికి ఒక ముగ్గురు వ్యక్తులు కారణమండి. అందులో మొదటి వ్యక్తి నా భార్య విజయలక్ష్మి. ఎందుకంటే అందరికీ తెలిసిందే, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు అందరూ మనతో పాటు ఉండాలి. కానీ ఏమీ లేనప్పుడు మనకి చాలా అవమానాలు ఉండొచ్చు, ఎదుర్కోలేకపోవచ్చు, పట్టించుకోలేకపోవచ్చు. అలాంటి అవమానాలు ఎదుర్కొన్నది నా కోసం ఇటు కుటుంబ పరంగా అటు ఇన్స్టిట్యూట్ పరంగా ఎంతగానో కష్టపడింది. నేను ఉన్నత స్థాయికి ఎదగాలని తన కోరికల్ని కానీ తన ఆనందాలను కానీ అన్నిటిని వదిలేసుకొని నన్ను ఈరోజు ఈ స్థాయిలో చూడడానికి తన కష్టం, నేను కృతజ్ఞత ఒకటే సరిపోదు. సో ఆవిడకి నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరి ముందర నేను నా భార్యకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆమె లేనిది ఈ సక్సెస్ లేదు. రెండవ వ్యక్తి శ్రీరామ్ అకాడమీ పేరు పెట్టిన కాంచి ఈరోజు ఇక్కడి దాకా నా ప్రతి అడుగులో కష్టంలోను ఆనందంలోను సుఖంలోను ఏ చిన్న సిచ్యువేషన్ వచ్చినా సరే నీకెందుకు నేనున్నానని భరోసా ఇచ్చి ప్రతి అడుగులో నిల్చున్న మా అక్షరధామ్ డైరెక్టర్ యుగంధర్ సార్, శ్రీరామ్ అకాడమీ అంకురార్పణ సారే. అతను ఇచ్చిన ధైర్యం వల్ల, ప్రోత్సాహం వల్లే నేను ఇన్స్టిట్యూట్ పెట్టగలిగాము. సో మేము సార్, నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను, మీ వల్ల నేను ఈరోజు ఇన్స్టిట్యూట్ పెట్టి ఇంతమంది విద్యార్థుల్ని ఈ విధంగా తీర్చిదిద్దగలుగుతున్నాను. దానికి మీకు మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుంది సార్. మూడవ వ్యక్తి, నేను ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన తర్వాత ఇన్స్టిట్యూట్ నడిపే విధానం వంటి సూచనలు సలహాలు ఇస్తూ ఎక్కడా నేను తడబడకుండా కేవలం లిమిట్ 50 మంది విద్యార్థులు పెట్టుకొని వాళ్ళందరినీ సక్సెస్ చేసే విధంగా ప్రోత్సహించి నిలిపి, అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ని సృష్టించి నాకు ఒక అవకాశం కల్పించి 2 తెలుగు రాష్ట్రాలలో రాము సార్ మ్యాథ్స్ బాగా చెప్తారని తెలియజేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిన వ్యక్తి ఎన్ఎల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నవీన్ సార్. సో వీళ్ళ ముగ్గురు నన్ను ప్రోత్సహించారు. నా సక్సెస్ లో భాగస్వాముల కన్నా నేను విజయంలో నడవడానికి నాకు ఎంతగానో వాళ్ళు హెల్ప్ చేశారు. నన్ను విజయం వైపు నడిపించిన వ్యక్తులు వీళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను ఇక్కడ దాకా రావడానికి వాళ్ళు చేసిన శ్రమ నాకు తెలుసు. కాబట్టి సార్, మేమెప్పుడు రుణపడి ఉంటాం సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు ఇంతకన్నా నేను చెప్పుకోవడానికి ఏ సందర్భం రాదనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సక్సెస్ మనందరిది. మీ యొక్క తోడ్పాటులే నాకు ఇది కుదిరింది. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ మధ్య
కోచింగ్ సెంటర్ బద్వేల్ ప్రవీణ్ సార్. సో మా నలుగురి యొక్క లక్ష్యం ఒకటే, మంచి క్రమశిక్షణ విలువలతో కూడిన ఎడ్యుకేషన్ అందించి మంచి విద్యార్థులను తయారు చేయటం అనే లక్ష్యంతో ఇక్కడ మేము నలుగురము కలవడం జరిగింది. అలాగే ఒకరికొకరు తోడ్పాటు చేస్తాం. సో ఇప్పుడు మీరు చాలా మంది చూస్తూనే ఉన్నారు, ఒక కోచింగ్ సెంటర్ అంటే ఇంకో కోచింగ్ సెంటర్ పడదు. వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళకి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, వీళ్ళకి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి అని, లేదా కొన్ని ఇబ్బందులు కలిగించడం లాంటి సిచ్యువేషన్స్ సృష్టిస్తాం. కానీ మేము నలుగురము అలాంటిది ఎటువంటి తారతమ్యాలు లేకుండా స్టూడెంట్కి ఉపయోగపడాలనే లక్ష్యంతోనే మేము నలుగురం ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని మిగతా కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఇలాంటి కోఆపరేటివ్ విద్యార్థుల్ని, మంచి విద్యార్థుల్ని సీట్లని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి మేమందరం మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చివరగా నేను ఇవన్నీ ఉన్నా సరే నాకు జన్మనిచ్చి నేను మీ అందరికి ఇంత విద్య బోధించడానికి, చదువుకోకుండా బయట పనులకు పంపించకుండా తన కష్టంతో మమ్మల్ని ఇంత స్థాయిలో చదివించి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిన నా తల్లికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఇంత మంచి సపోర్టెడ్గా ఉన్న భార్యని ఇచ్చిన మా అత్తమామలు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతటి ఘన విజయాన్ని అందించిన చిన్నారులకు, తల్లిదండ్రులకు మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా.